శ్రీమాత్రే నమః. మనకి మూక పంచసతి ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం. ఇందులో అమ్మవారు కాంచీపురంలో ఒకసారి అలాగా నడుస్తూ గజలు గల్ 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 అంటుంటే అలా వచ్చాక అక్కడ ఒక అతను కూర్చుని జపం చేసుకుంటున్నట్ట. ఆయనకి తను నములుతున్న తాంబూలాన్ని తన నోటికి అందిస్తుగా, చీ నీ ఎంగిల్ నేను తింటానా, నాకొద్దు అని అతను అనగానే ఆ పక్కనే ఒక మూగతను నోరు చాపి అలాగ తిరగగానే అమ్మవారు తన తిన్న తాంబూల చరవణాన్ని ఆ మూగవాని నోట్లో పెట్టిందిట. పెట్టగానే అతనికి అద్భుతమైన కవిత స్రవంతి అలా గలగలా పోరుతూ వచ్చిందిట. అనగా అమ్మవారి పాదాలను చూసి ఆయన 100 శ్లోకాలు చదివేట అనర్గళంగా. దాన్నే పాదారవింద శతకం అంటారు. అలాగే అమ్మవారి పైకి ఇలా చూస్తే అమ్మవారి తలక వైభవాన్ని చూసి అమ్మవారికి ఆర్యా శతకం అని 100 శతకాలు అనర్గళంగా చదివేట. అలాగే అమ్మవారు కడగంటి చూపు, అలాగా ఆవిడ చూపు పడితే చాలండి, అలాగా చూపు చూడగానే ఆవిడకి కటాక్ష శతకాన్ని అనర్గళంగా చదివేసాడు. అంటే అలవోకగా అలా వచ్చేసాయి. అలాగే అమ్మవారు తనను చూసి చిన్న చిరునవ్వు నవ్విందిట. ఆ చిరునవ్వు మీద ఆయన మందస్మృతి శతకాన్ని చెప్పారట. అలాగే మొత్తం ఆవిడ అందాన్ని, అమ్మవారి వైభవాన్ని, అలాగే అమ్మవారిని స్తుతించి స్తుతి శతకం, ఇలాగా పంచ శతకాలని 500 శ్లోకాలని అనర్గళంగా అమ్మవారి తాలూకా తాంబూరు చరవణం చేయడం వల్ల ఆ మూగవాడు ఆశ్చర్యపోయి అమ్మవారిని తన కాళ్ళ మీద పడిపోయి, అమ్మా ఇంత కటాక్షాన్ని నాకు కల్పించావు కదా తల్లి అని 500 శ్లోకాన్ని అమ్మవారికి అర్పణ చేసి, అంటే నాయన ఇంకా చిరంజీవిగా బతుకు అని తను చెప్తుంటే, తల్లి నిన్ను స్తుతించిన ఈ నోరుతో ఇంకా నేను ఏవి పలకలేను, ఏవి స్తుతించను, ఏవి వర్ణించలేను, కాబట్టి మళ్ళీ నన్ను మూగవాడిగా చేసి తల్లి అని అమ్మవారిని ప్రార్థించేట. అప్పటి నుంచి మనకి మళ్ళీ అమ్మవారు తనని మూగవానిగా చేసేసిందట. అప్పటి నుంచి మనకి మూక పంచసతి అని మనకి అమ్మవారి తాలూకా 500 శ్లోకాలు, పాదారవింద శ్లోకము, ఆర్యా శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము, స్తుతి శతకం, ఇలాగా ఈ మూక శతకము అని ఎవరైతే వీటిని పఠిస్తారో వింటారో వాళ్ళకి అమ్మ తాలూకా, అంటే ఒక మూగవానికే అమ్మ తాంబూల చరణంతో అంత ఇచ్చింది కదా, ఇంకా అమ్మని ఈ శతకాలతో స్తుతించితే అమ్మ ఎంతగా సంతోషిస్తుందో కదా. కాబట్టి మనము కూడా సాధ్యమైనంత వరకు అమ్మ నామ సంకీర్తనం చేసి అమ్మని దర్శించి, అమ్మని స్తుతించి, అమ్మని అర్చించి, అమ్మని పూజించి అమ్మ తాలూకా సంపూర్ణ అనుగ్రహాన్ని మనము అందరము పొందుదుముగాక. ఈ చదివే విధానం, చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. చూడండి ఎంత అద్భుతమైనవి కదా అమ్మవారు. అంటే అందుకే తాంబూలము, అమ్మవారికి తాంబూలం అంత ఇష్టమట. అమ్మవారికి తాంబూల చరవణం అన్న తాంబూలం వేసుకుంటే ప్రతి సువాసనలు తాంబూలం వేసుకోవాలి, అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అని అంటూ ఉంటారన్నమాట మన పెద్దలు గట్ట పండితులు. కాబట్టి మనం ఆ విధంగా అమ్మవారిని పూజించి అమ్మ తాలూకు సంపూర్ణ అనుగ్రహాశీస్సులు మన అందరము పొందుదుముగాక. శ్రీమాత్రే నమః.